నువ్వు నమ్మలేదని మాత్రం తెలుస్తుంది. బట్ ఏం చేయాలి? దొరికిన ఆధారాలన్నీ నీకు వ్యతిరేకంగానే కదా ఉన్నాయి. మన్మోహన్ని ఎంక్వైరీ చేసినప్పుడు జీవానంద్ ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని అతను ఇక్కడికి పిలిచారు. వచ్చినప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేరు. నేల మీద ఈ బ్లడ్ని మాత్రమే చూశాడు. ఆ టైంలో బయట ఒక గ్రే కలర్ కారు వెళ్ళడం చూశాడు. దాని నెంబర్, మోడల్ ఏది చూడలేదని చెప్తున్నాడు. సో అతను రావడానికి ముందు ఇక్కడికి ఎవరో వచ్చి వెళ్ళారు. అవును, మీ ఇంట్లో కూడా ఒక గ్రే కలర్ కారు ఉంది కదా? అవునరా, నేనే చంపాను. వాడితో కలిసి చెప్పాడు, నువ్వు నమ్మావు. అప్పుడు ఎందుకు పోలీసులు పట్టుకున్నప్పుడు జీవనం ఎవరో తెలియదు అన్నాడు? భయంలో ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతారు. సడన్ గా కారు డిక్కీలో డెడ్ బాడీని చూసిన భయంలో తెలియదని చెప్పుంటాడు. ఇట్స్ క్వైట్ న్యాచురల్. సార్, ఏంటి సార్ క్యాష్. బాబాయ్, గ్లౌజ్ ఎక్కడ? బండిలో ఉంది సార్. తీసుకురండి. ఓకే సార్. ఈ జాతకం మొత్తం ఇందులో ఉంది. ఆ ఫైల్ ఎక్కడుంది? అయ్యా, అయ్యా, ఏంటి సింగరం బాబాయ్? అయ్యగారు లేరమ్మా? ఫోన్ కూడా చేశాం, కలవట్లేదమ్మా. అమ్మ నాన్న మధురై వెళ్తున్నారు. ఫ్లైట్లో ఉండుంటారు. ఏమైంది? అమ్మా అది చెప్పండి బాబాయ్. చెప్పు. వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. వాళ్ళు మన ఊరికి వాళ్ళ కిందకి తెచ్చండి. ఏమైందా? నువ్వు వేసిన కంచికి కరెంట్ వచ్చి ఒక పిల్లాడు చచ్చిపోయాడయ్యా. ఆగవయ్య ఆగు, ఊరికే మాట్లాడుకో. ఈ ఫెన్సింగ్ లో కరెంటు చాలా తక్కువ ఉంది.
అందులో మనుషులు మృగాలకి షాక్ కొట్టి చచ్చేంత కరెంట్ పాస్ కాదు. ఆపోయా కంచెను ముట్టుకోగానే కరెంట్ షాక్ కొట్టి ఆ పిల్లల కళ్ళ ముందు చచ్చిపోయాడు తెలుసా? ఇంకా ఎంత కాలం ఈ జనాలందరినీ ఇలా మోసం చేస్తారు? ఏంటో మనం ఇలా మాట్లాడుతున్నావు? నిజంగా మేము అబద్ధం చెప్పలేదమ్మా. చెప్పండి సార్. కావాలంటే మీరే ఎవరైనా వెళ్ళి ముట్టుకొని చూడండి, లేదంటే మా వాళ్ళని పంపిస్తాను. వీళ్ళని ఇక్కడ నుండి వెళ్ళగొట్టడానికి నువ్వు ఎంతగా దిగజారుతావో నాకు బాగా తెలుసు. నా ప్లేస్ లో నేను ఫెన్సింగ్ ఇస్తే తప్పేంటి? 10 సంవత్సరాల క్రితం ఎవరెవరికో లంచాలు ఇస్తే ఇది నీ ప్లేస్ అయిపోతుందా? ఇది నా ప్లేసా కాదా అనేది కొద్ది రోజుల్లో కోర్టు ఆర్డర్ వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. ఏ కోర్టుకు వెళ్ళినా సరే నువ్వు వీళ్ళని ఇక్కడ నుండి ఎక్కడికి పంపించలేవు. వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఇలా చూడు, ఊరికే జనాల్ని రెచ్చగొట్టకు, నీకు మర్యాదగా ఉండదు. ఏంట్రా మర్యాదగా ఉండదు? ఏం మర్యాదగా ఉండదు? ఎవరి మీద చేయలేపుతున్నావు? గొడవ చేస్తారా? కొట్టి తరిమేంట్రా? ఏయ్ సర్వా! ఏయ్! ఏంటే తమాషా చూస్తున్నారు? ఆయన కొట్టి తరవండి రండి. ఎవరు? రావచ్చా? అక్క రాక. ఏమైందక్క? చిన్న ఇంకా నా కళ్ళల్లోనే ఉన్నాడు. కొన్ని రోజులు అలవాటైనా నాకే కష్టంగా ఉంటే నీకెంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసక్క. నాకిక్కడ ఉన్న ఒక్క సంతోషం, ఓదార్పు వాడు మాత్రమే. నన్ను వదిలేవాడు కాదు. నాకేది నచ్చుతుందో నచ్చదో వాడికి బాగా తెలుసు. ఏడవకక్క ప్లీజ్. సారీ. అవును, వాళ్ళని ఎందుకు అలా కొట్టావు? నీ మీద చెయ్యి లేపేసరికి సడన్గా కోపం వచ్చింది, కంట్రోల్ చేసుకోలేకపోయా. కోపంలో మాత్రం అలానే ఉన్నావు, మిగతా వాటిలో వేరే వాళ్ళలా ఉన్నావు. ఈ ఆప్యాయత పాత సర్వ దగ్గర నేను ఎప్పుడు చూడలేదు. ఎవరిని పట్టించుకోడు,
అందరినీ ఎదిరించి మాట్లాడతాడు. కానీ ఇప్పుడు ఎదుటి వాళ్ళ ముఖంలో నవ్వు తీసుకురావడానికి ఎంతో కష్టపడుతున్నావు. చాలా మెచ్యూర్డ్గా ఉన్నావు. గోవాలో బాగా కష్టపడ్డావా? ఎవరు తెలియని ఊళ్ళో అనాథ అయిన వాడికి కష్టానికి సుఖానికి తేడా తెలియదక్క. సడన్గా రాత్రిలో ఆకలిస్తుంది, కానీ చేతిలో డబ్బులు ఉండవు. అమ్మ నాన్న ఉంటే బాగుండు అనిపిస్తుంది. మనం తిన్నామా లేదా అని అడగడానికి ఇంట్లో ఇద్దరు ఉన్నారన్న నమ్మకం ఉంది చూడు, అది చాలక్క. ఆకలిని మేనేజ్ చేయొచ్చు, కానీ ఒంటరితనాన్ని మేనేజ్ చేయడం కష్టం అక్క. డబ్బు ఉంటే ఏదైనా వస్తుంది అనుకున్నా. డబ్బు కోసం ఏమైనా చేయవచ్చు, ఎవరినైనా మోసం చేయవచ్చు అని అనుకున్నాను. తప్పుల గురించి ఆలోచనే లేదు. ఇక్కడ చూస్తే నేను తప్ప మీరందరూ మంచివాళ్ళే. నా మీద నాకే అసహ్యం వేస్తుందక్క. చచా, దానంతటికి పరిస్థితులే కారణం. ప్రేమ దేన్నైనా మార్చేస్తుంది సర్వా. నిన్ను మార్చింది, నన్ను మార్చింది. అమ్మవారి దారం చెయ్యువు. 15 సంవత్సరాలుగా ఈ దారాలు దాచిపెడుతూ వచ్చాను. ఇప్పుడు కట్టించుకోవడానికి నువ్వు వచ్చావు. సరే, పడుకో. అలాగే అక్క. రేయ్, ఏంటి ఫీల్ అవుతున్నావా? నన్ను అందరూ నమ్మేశారా? ఇప్పుడు ఏం చేస్తావు? అక్క, నన్ను క్షమించక్క. నేను మీ తమ్ముడిని కాదు, డబ్బు కోసం మీ తమ్ముడుగా నటించడానికి వచ్చిన దొంగని. మీరంతా నా మీద చూపిస్తున్న ప్రేమకు నేను అర్హుణ్ణి కాను. ఇక మీదట ఇలా నటించడం నా వల్ల కాదు. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. బామ్మ, నేను మీ మనవని కాదని అందరికీ చెప్పాలనుకున్నారు. ఇవాళ నేనే అందరికీ చెప్పాలనుకుంటున్నా, కానీ ధైర్యం లేదు. నాకు పెద్దోళ్లతో ఎలా ఉండాలో తెలియదు. తప్పు చేసుంటే మన్నించండి. వెళ్తున్నా బామ్మ.
ఏంటండి ఇది? ఎవరు వీళ్ళు? నువ్వు లోపలే ఉండు. తలుపు లాక్ చేసుకో. శర్వా, హలో కరణ్. అక్క లోపలికి వెళ్ళు. అక్క దగ్గరికి రావద్దు, లోపలికి వెళ్ళు. అక్క లోపలికి పోకా, నా మాట విను. అక్క లోపలికి పో, లోపలికి పో, బయటకు రావద్దు. ఎక్కడ వాళ్ళు ఎటు వెళ్ళారు? అటువైపు వెళ్ళారు చూడు. పట్టుకోండి. శర్వా, తలుపు తీరా. ఎవరు బావ వాళ్ళు? ఎవరు తెలియదు. సర్వా ఎక్కడ ఎక్కడ అయ్యో సర్వా సర్వా ఏం కాలేదు. వాళ్ళు దెబ్బలు తగిలేరా? దొంగలే ఉంటారక్క. అంకుల్